హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. బాగా మొగులైందండి, బయట ట్రాఫిక్ ఉందని రోడ్డు మీద పెట్టి తీస్తున్నా. మనకు ఇంజన్ సాలిడ్ ఉంది, స్టార్ట్ చేసి ఉంచిన, మళ్ళీ చీకటి అయితే కష్టం అని. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, టైర్లు ఉన్నాయి చూడండి. కూలెంట్ డబ్బా, ఇంజన్ స్టిక్కర్స్ కానీ, బ్యాటరీ కానీ, ఎటువంటి యాక్సిడెంటల్ కండిషన్, హెడ్లైట్ స్టిక్కర్లు ఒరిజినల్, రెండు వైపులా బ్యానెట్ పట్టి ఒరిజినల్, బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది. ఇక్కడ తీసే లొకేషన్ కాదు, కాకపోతే చీకటి అయితే తీస్తున్నా. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్, వెనక డోర్ల గ్లాకు, వెనక వైపరు, వెనక దాన్ని ఏమంటారు సీల్ టైర్లు, రబ్బర్స్ కూడా ఇంకా పోలేదు. నిన్న వాట్సాప్ గ్రూప్లో పెట్టిన, నిన్న పొద్దుగదాంలా 2015 6వ నెల. ఆ తర్వాత దీనికి అంటే ఎన్ఓస్ వస్తుంది UP16 కాబట్టి. ఈ అద్దం కూడా ఒరిజినల్, ఇంజన్ కూడా సాలిడ్ ఉంది. జస్ట్ డెలివరీ తీసుకొని పోతున్నాం. కస్టమర్ ఒక అతను టోకెన్ అయితే వేసిండు, కన్ఫర్మా కాదా అనేది మళ్ళీ చెప్తాం. బ్యాక్ సైడ్ కూడా చూసుకోరి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు బండి డ్రైవింగ్లో. ఇంజన్ అయితే సైలెంట్ ఉంది. మనకు రూఫ్ జాయింట్స్ మట్టి, అది లెఫ్ట్ సైడ్ కూడా డిక్కీ కూడా మీకు ఒరిజినల్ ఉంది. వెనకాల లైటు, డోర్ ఏ డోర్ తీసినా ఈ లైట్ వస్తుంది. బూట్ ఫ్లో స్టిక్కర్స్ కూడా ఏం పోలేదు, చాలా బాగుంది. మనకు ఈ టైర్ స్టోరూమ్ టైర్ లోపలనది, నంబర్ కూడా. సరే ఫ్రెండ్స్, అంటే ఇది తీయనికి వచ్చే పొజిషన్ లేదు, సీల్ టైర్ మొత్తమే. ఫోన్లు వస్తానే ఓ దిక్కు, ఇది కూడా సీల్ టైరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్. ఇంజన్ కూడా చూపించిన మీకు మొట్టమొదటి, అది చాలా బాగుంది. స్టార్ట్ చేసి వేసి ఉంచినగా. UP16 BA 272 కార్ నంబరు. మీరు మళ్ళీ ట్రాక్ చూసుకోండి. 70 చిల్లర తిరిగి 80 చిల్లర తిరిగి సర్వీస్ రికార్డ్ ఇయ్యాట వరకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. 5 గంటల 36 నిమిషాలే ఇవాళ జప్పన పొద్దు కూకింది. మనకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడైనా 50-55 వేలు వస్తుంది ట్యాక్స్. హారన్ చూసుకోండి, స్మూత్ ఉంది బండి అయితే. AC చిల్డ్ ఉంది, అంటే మరి వాన కొట్టి కానీ ఈ 16 పెట్టుకున్నారు, కానీ మనం 22 అట్లా పెట్టుకుంటాం. 18 ఇక్కడ కూడా చూపిస్తుంది టెంపరేచర్ ఏందనేది. ఆడ చూస్తుంది, ఈడ చూస్తుంది. 20 ఎక్కడ చాలు, బాగా తక్కువద్దు, బాగా ఎక్కువద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్. అబ్బా ఇది ఒకటి బెల్ట్ పెట్టుకో అమ్మా, ఎండ వచ్చింది. బండి మీరు ఎట్లా చూసుకున్నా మంచి బండే. డీజిల్, ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ కోసం, తాళచేలు 2 ఉన్నాయి. ఇది ఇట్లా వస్తుంది, మాన్యువల్ కీ ఒకటి, ఇది ఒకటి వస్తుంది. రెండింటికి 2 తాళాలు పనిచేస్తున్నాయి. పవర్ విండోస్ 4 పనిచేస్తున్నాయి. సైడ్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ వ్యూయర్, అది కూడా పనిచేస్తుంది 2 వైపులా. రివర్స్ సెన్సార్ ఇంట్లోనే వస్తుంది. రేడియో మిర్చి నడుస్తుంది, టేప్ రికార్డర్ అది కూడా మొత్తం చెప్తుంది. మనకు అంటే కంటైనరు 14,000 చిల్లర అవుతుంది. కంటైనర్ 14,000 చిల్లర అవుతుంది. బై రోడ్ అయితే 22,000 అవుతుంది. బై రోడ్ అయితే 22,000 అవుతుంది. ఏజెంట్ కమిషన్ జిల్లాను బట్టి, జిల్లాను బట్టి 15,000 18,000 అట్లా అవుతుంది. యూటర్న్ ఎక్కడ ఉందా చూసుకుందాం. జిల్లాను బట్టి 18,000 19,000 అవుతుందండి. అవి కూడా మీరే చేసుకోవాల్సి వస్తుంది. బండి మట్టుకు గంప గుత్త 3 lakhs, 3 లక్షల రూపాయలు. అయ్యో ఇండికేటర్ ఇటు, 3 లక్షల రూపాయలు. ఇక ఎండ ఏంటంటే బాగా కొడుతుంది. ఎప్పుడైనా జూలై దాకా స్కోడవాడు వస్తున్నాడు మామ. ఇండికేటర్ వేసిన బాబు ఒత్తాల్సిందే. మనకు తెలంగాణలో ట్యాక్స్ వచ్చేసి 55,000 అవుతుంది. అది మీరే పే చేసుకోవాలి. ట్యాక్స్ కూడా. బండి అయితే నంబర్ ఉందండి. ఇప్పుడు ఎండ వచ్చింది, ఇవరిదాకా అక్కడ అవుతున్నా ఎండ రాలేదు. ఒకసారి మీకు ఇక్కడ పెట్టి చూపెడతా బండి కొంచెం లుక్. సరే వద్దులేండి, ఫోటో కొడితే పరేషాన్ అవుతుంది. డస్టరు వాట్సాప్ గ్రూప్లో పెట్టిన ఇప్పుడే. హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోతుంది. జై 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 బాలయ్య, జై బాలయ్య బాలయ్య. హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోతుంది. నేను చెప్పిన సోమవారం నాడు కరీంనగర్లో అవైలబుల్ ఉంటుందని. మన వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ఒక్కసారి చూద్దాం. ఇవాళ 3 కార్లు అమ్ముడు పోయినాయండి సిద్దిపేటలో. ఓక్స్ వ్యాగన్ ఏమియో నెల్లూరు నుంచి బ్యాంక్ ఎంప్లాయీ సారు మొన్న 5,000 కొట్టిండు, ఇవాళ రిమైనింగ్ కొట్టిండు. 1,00,000 కొట్టు కారు పట్టు అన్న బాపతి జగిత్యాల నుంచి వచ్చి కొంటవేండి అన్న. ఇవాళ బ్రదర్ కొద్దిగా సీరియస్ అయ్యండు, మనం ఇదిగే ప్రేమతోని. ఇదే సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, యమలాడ, ఉస్నావా, సిద్దిపేట, తూప్రాన్, తోకుంట, మంచిర్యాల రోడ్. ఇది ఇక్కడనే ఇది బండి.
ఇదొకటి, అంటే 3 ఫోటోలు ఆడ పెట్టినాం. ఇంకా ఇవాళ గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళు ఒక్క గ్రూప్, ఇది మొత్తం గ్రూపులు ఉన్నాయి. నిన్న పెట్టినాం బండి, ఈ ఆల్టో ఇవాళ వస్తుంది, ఈ పల్స్ హైదరాబాద్లో ఉంది, రేపు వస్తుంది. ఈ బండి అండి ఇది. ఇప్పుడు నేను ఏదైతే పెట్టినో అదే బండి ఇది. సేమ్ మనకు ఆ బండ్లు ఉన్నాయన్నీ ఆడ నేను గ్రూప్లో పెట్టినా, జస్ట్ వెంటనే ఇవాళ వచ్చింది. నిన్ననే మనం ఎవరైతే పేమెంట్ కొట్టారో అది కూడా మీకు వాట్సాప్లో చూపించిన. మనము స్టాలిన్ సినిమా లెక్క ఆరంభడం లేని ఛానల్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. నువ్వు ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి సాయం చేయి అనేది ఎక్స్పోజ్ కాదు. సైలెంట్గా భూమిలో పదన వాతకపోయినట్టు పాతుకపోతుంది. మన ఢిల్లీ కార్స్ తెలంగాణ కూడా ఇవాళ నెల్లూరు నుంచి వచ్చి డబ్బులు కొట్టి ఏమియో పోయింది. ఇవాళ జగిత్యాల నుంచి వచ్చి ఫోర్డ్ ఫిగో వైట్ కలర్ ఢిల్లీది పోయింది. టాటా జస్ట్ పోయింది. నిన్న నల్గొండ హెడ్ క్వార్టర్లో ఉంటాడు కానిస్టేబుల్. ఇన్ని రోజులు టీఎస్ఎస్పీ ఉండే, మొన్న సివిల్ వచ్చింది, హెడ్ క్వార్టర్లో చేస్తున్నాడు. ఆయన కూడా నిన్న వచ్చి తీసుకుపోయింది పేపర్ రాయించి. అట్లా మనది ఖచ్చితంగా మన దగ్గర కొన్న వాళ్ళు ఆ భూమిలో నుంచి పాతకపోయినట్టు ప్రేమగా ఎక్స్పోజ్ కాదు. ఇంట్లో కొన్నోళ్ళకి జిట్టు తలగదు, అమ్మినోళ్ళకి జిట్టు తలగదు, గింత ధర కొన్నటాని ఎక్స్పోజ్ కాదు. అత్తగారికి అవ్వగారికి పాలోళ్లకు దోస్తుగాళ్లకు చెడదంగే బ్యాచ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, అరే మా తమ్ముడు కారు కొనండి కొనకపాతి అనే బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్లకు ఎక్స్పోజ్ కాకుండా మేము చిట్టీలు ఏం పెడతలేము. కానీ రాసుకున్న చిట్టీలు ఉన్నాయి, స్టాంప్ పేపర్లు అన్నీ ఉన్నాయి. కారు అమ్మినా పెట్టినా పెట్టకపోయినా ఈ పాతుకపోయేది నీకు 5-6 ఏళ్ళ తర్వాత అయినా పలానోడు కారు ఇచ్చినని వాళ్ళ దగ్గర రాసుకున్న చిట్టి అయితే మనది ఉంటుంది. 100లో 5-6 ఖచ్చితంగా మిస్ అవుతాయి. మన గాశారం బాగాలేక వాళ్ళ గాశారం బాగాలేక ఎంత వరి వండించినా తాలు వడ్లు పోయినట్టే ఇది అంతే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇన్స్టాగ్రామ్ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అది 99,400 ఇన్స్టాగ్రామ్లో ఉన్నది. అది లక్షతే మనకు వచ్చేది లేదు, భిక్షతే వచ్చేది లేదు. ఏదైనా అలెగ్జాండర్ చెప్పినట్టు సేమ్ నేను చచ్చిపోతే గిట్ల చేతులు గిట్ల పెట్టుర్రి, నేను చచ్చిపోతున్నా ఇంత పాలించినా ఏం కొంటపోతలేనంటే, ఏం చేసినా ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చినా వాడు ఇన్స్టాగ్రామ్లో కూడా నాది, టిక్ టాక్లో కూడా నాది జగన్ ఫ్యాన్. నేను అప్పుడు అతను పాదయాత్ర చేస్తున్నాడు టిక్ టాక్ ఉన్నప్పుడు, తనయి బైరెడ్డి విలే బాగా నడిచినాయి. ట్రోల్లో అప్పుడు ఈ ఆడపిల్లలు అలేక చిక్ ప్యాన్లు కండల గర్ల్స్ బట్టలు కిందికి అనుకునే గర్ల్స్ ఇట్లాంటి వాళ్ళు లేరు. చికెన్లు అమ్మేటోళ్ళు బాడీ చూపించేటోళ్ళు లేరు, తక్కువ. ఇవాళ మొగోళ్ళ కాడోళ్ళకే కలయిక, ఫోన్లు మాట్లాడు ఫోన్పే రీఛార్జ్ చేసుడు ఉండే. అప్పుడు నాకు దాంట్లో కూడా 70,000 సబ్స్క్రైబర్స్ ఉండే, అది ఫాలోవర్స్. అది గాలిలో కలిసిపోయింది. జీవితం కూడా అంతే, ఎవ్వరికి ఏది శాస్త్రం కాదు. కానీ 99,500 చిల్లర ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అయ్యారు. దానిలో నాకేం సంబరం లేదు, అలా ఆరంభడం అవసరం లేదు. ఇంట్లో కూడా మనకు 80,000-90,000 అయ్యారు. కానీ వ్యూస్ అయితే 3,000 వస్తాయి, 3,000-4,000 వస్తున్నాయి. మీ అందరి ఆశీర్వాదం. చూసేటోడే గొప్పోడు కొనే వెళ్ళేటోళ్ళ కంటే. ఎందుకంటే ఈ అడ్వర్టైజ్ లైక్ పెట్టేటోళ్ళ కోసమే మన ఛానల్ మంచిగా జరుగుతుంది, మంచిగా చేస్తున్నాం. ఆరంభడం ఇక కారు ఇచ్చినవా లేదా అని అడుగుతలేము. జస్ట్ ఈరోజు కూడా పోయినాయి 3 కార్లు, తమాషా కాదు. ఇలా వెంకటేశ్వరుడి సన్నిధి అంటే శ్రీవారి సన్నిధి తిరుమలలో శనివారం కాబట్టి ఆయనకు సకల వైభోగాలు ఉంటాయి అమ్మవారు. సో అమ్మవారి గుడ కింద. సో ఖచ్చితంగా మీరు కూడా కారు ప్లాన్ చేస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణను ఒక లుక్ వేయండి. చూడండి, ఈ పొరపాటున ఆ రోడ్లో కలిసినాం అనుకో, పోతున్నాడు స్కోడా వోక్స్వ్యాగన్ టెగ్గను. మనకు ఒక 10-12 కిలోమీటర్ల దాకా యూటర్నే లేదు. పోను 15, రాను 15-30 కిలోమీటర్లు. 7 కొండలవాడ, వెంకటరమణ, గోవింద అట్లా. అయితే అట్లా మన ఛానల్ పక్కా మంచి జరుగుతుంది, పాతకపోతుంది. భూమిలో నుంచి ఏర్లు పోయినట్టు సైలెంట్. ఆరంభడం లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, ఫ్లెక్సీల్లో బిక్సీల్లో ఏవి లేవు. సో దయచేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, ఛానల్ కూడా ఫాలో అవ్వండి. కారు అమ్మినాం, కాగితాలు ఇచ్చినాం, ఖతమైంది. దానికి రిజిస్ట్రేషన్ అయింది, ఖతమైంది. మొత్తంలో మనం అమ్మిన దానిలో 15-10 అట్లా 5-6 లిటికేషన్స్, 10 పెండింగ్ ఎన్ఓసి డ్యూ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా నేనేం బ్రహ్మ పదార్థం తెలియలేదు. ఇది జూన్లో అయిపోతుంది. జూన్ 2010లో ఎన్సీఆర్లో తిరిగితే సీజ్ చేస్తారు. జూన్ అంటే ఎంత, ఇది ఇప్పుడు మే. ఈ 20 రోజుల గ్యాప్లో ఇది అమ్ముకోవాలి. ఇది ఎంకలాడి షోరూమ్ పండుగ ఎంకలాడి దీన్ని తక్కువ 3 లక్షలకి ఇస్తాను. వేరే వాళ్ళు 350కి ఎందుకు ఇస్తానంటే అది ఒక 6 నెలల టైం ఉండి, ఏడాది టైం ఉంటే అట్లా. నేను మొన్న 6 ఎయిర్ బ్యాగ్లో 3 లక్షలకి ఇచ్చిన.
ఎందుకు ఇచ్చిన అంటే అది ఆల్రెడీ 1 monthనే ల్యాప్స్ అయింది. మొన్న డస్టర్ 250కి ఇచ్చిన, ఎందుకంటే అది 13 మోడలు, ఆల్రెడీ ఎన్సీఆర్లో తిరిగితే పట్టుకుంటారు. రిషబుల్లకు పోలీస్ బలం ఉంది, రాజకీయం బలం ఉంది. ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ చుట్టాలు మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళని కారే బ్లాక్ ఫిలిం కార్ వేసుకొని ఇక్కడ తిరగలుగుతారు. తెలంగాణ మా విద్య అంటే నేను 10th ఇంటర్మీడియట్ చదివిన మా గురువుల ఆశీర్వాదంతో మనకింత పతారున్నది ఇండియా మొత్తంలో. సో గురుభ్యో నమః. దైవాతులు అంటే ఎవరో ఓ మ్యాథమెటిక్స్ సార్ ఉంటుంది, ఆ సార్కి తెలియదు, రమణారెడ్డి అని హుజరాబాద్ పక్కపండి పాపేపల్లి నా 7th క్లాస్లో టీచర్. ఎర్రగా చాలా అందంగా ఉండేటోడు, కానీ అప్పుడు మాకు అసలు ఆయన క్యారెక్టర్ తెలియదు. అలాగే భూమి ఉన్నది. ఈడ స్కూల్కి వచ్చేటప్పుడు గవర్నమెంట్ టీచర్, అప్పుడు ఆయల్లా కొట్టిండు ఆయన. హిందీ టీచర్ ఎల్ కపిలా ఉండే, ఆలేరు జనగాం నుంచి వచ్చేది డైలీ అప్ డౌన్ తరిగొప్పుల నుంచి బస్సులో. హిందీలో నా 10th క్లాస్లో మాలతి లత అని ఉండేది, ఎల్కతుర్తి మన దాని పక్కపండి, ఇది హన్మకొండ పక్కపండి. ఇప్పుడు హన్మకొండ జిల్లా. కేసీఆర్ 25వ రథోత్సవ సభ అక్కడే జరిగింది, 25 ఏళ్ళు పార్టీ. అయితే అట్లా మాకు ఆ గురువులు ఏదో రకంగా వాళ్ళు చెప్పిన దాంతోనే నేను ఎగ్జామ్ పాస్ అయినా. ఎగ్జామ్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు మొన్న ఈ పుల్వామా ఘటన తర్వాత మొఘల్ ఎంపైర్ కొన్ని తీసేసింది సిలబస్. మా దరిద్రం ఏంటంటే 7th 8th 9thలోనే తెలుగు మీడియం, సిబిఎస్ఈ కాదు. ఆ తెలుగు మీడియంలో ఏంటంటే కాళ్ళు మొక్కే బ్యాచే తెలుగు మీడియం బ్యాచ్, పరమ చెత్త బ్యాచే, ఎంజాయ్మెంట్లో కాదు చదువులా. ఎందుకంటే ఈ సిస్టమ్లా ఇక సైన్స్ మ్యాథ్స్ అంటే ఈ బొక్కలు ఎన్ని ఉంటాయి రా, పొద్దున్నే గిట్లా చిటుకు ఉంటుంది, అరే ఈ బొక్క గిందుకు చిటుకు ఉంటుంది అని అవ్వయ్య చెప్తారు. కానీ అక్బర్ ఒకడు ఉంటాడు రా భయ్, వాడికి ఇట్లా చేస్తారు రా. షేర్ ఖాన్ ఒకడు ఉండే, వాడు పులిని చంపిండ్రా ఎదురుగా, అక్బర్కి ఇంతమందిని చేసుకున్నాడు. తాజ్మహల్ కట్టిన వాడు పెన్లం కోసం, మళ్ళీ వాని పెన్లాన్ని వాడిని జైలు వేసిరని ఈ ఎవరు చెప్పాడు, మళ్ళీ హిస్టరీ సార్ చెప్పాల్సిందే. రాజకీయం ఎవరు చెప్పారు, మళ్ళీ సార్ చెప్పాల్సిందే. సో ఈ కొన్ని సైన్స్ అంటే ఏమున్నది, కాలు ఇరుగుతుంది, చేయి ఇరుగుతుంది, అతుకుతారు, ఇంటికాడ సుట్టపోనికి ఎవరికో అవుతుంది, దావకాన పోతారు, ఎవరికో కొడుకు పుడతారు, కొడుకు ఎందుకు పుట్టినంటే గర్భమైంది పుట్టినని తెలుస్తా ఉంటుంది. కానీ సోషల్ ఎవరికి తెలియదు కాబట్టి, మ్యాథమెటిక్స్ ఎవరికి తెలియదు కాబట్టి, మ్యాథమెటిక్స్ సోషల్ ఈ 2 సబ్జెక్టులే మెయిన్. తెలుగే ఉన్నది ఎవడు పడితే వాడే పద్యాలు, పాఠాలు, కవులు, రాజకీయ నాయకులు శ్లోకాలు ఇస్తూ అంటారు. కాకపోతే మిగతా సబ్జెక్ట్ అనేది కంపల్సరీ. నేను చదువుకున్నందుకు నాకు ఉద్యోగం వచ్చి పర్వాలేదు. అయితే ఖచ్చితంగా మంచి చేసే దాంట్లో మనం ముందుండి పాతుకపోతుంది మన ఛానల్ అండర్ గ్రౌండ్లో. సో మనకు గ్రౌండ్ లెవెల్, జిల్లాల వైజ్, మండలాల వైజ్ వెళ్ళిపోతుంది. కానీ మనకు ఎక్స్పోజు కారు కొనడం అని అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు మాట్లాడతారండి. రోజు 200 కాల్స్ అటెండ్ చేస్తా. ఒక నెల్లూరు సారు ఇలా వాళ్ళ బిడ్డ ఇంట్లో ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడం విశాఖపట్నం. సార్కి ఎస్క్రాస్ ఉన్నది, కొత్త కారు కొన్నది వాళ్ళ బిడ్డ. కానీ ఆయనకు ఆటోమేటిక్ కావాలి. 77 సంవత్సరాలు నాడు. నేను ఇంకెన్ని ఏళ్ళు బతుకుతా అంటే సార్తో నవ్వుకుంటా. నేను ఒక 40 నిమిషాలు మాట్లాడినా అంటే జీవితంలో వెరీ హ్యాపీ అనిపిస్తుంది. అసలు 77 ఏళ్ళ మనిషి, పవర్ ప్లాంట్లో చేసిన మనిషి రిటైర్డ్ అయ్యి సార్ 17 ఏళ్ళు అవుతుంది. ఆయన సంతోషం, ఆయన నవ్వుతాంటే, ఆయన మాట్లాడుతా అంటే గుండె పులకరించిపోతుంది. నీకు 18 ఏళ్ళ అమ్మాయిని ఛాతి సరిగ్గా, నడుము సరిగ్గా, మొత్తం బట్టలు ఇప్పుకుపోయే అమ్మాయిని చూసినా కూడా అంత ఆనందం కాదు. ఎవరైనా పెద్ద మనుషులతో మాట్లాడుతా అంటే సంబరం అనిపిస్తుంది. అంటే ఫ్యాక్ట్ అబౌట్ ఉంటుంది అన్నట్టు. ఇది చూసిందల్లా 2 నిమిషాల చెవిటెత్తే వాసన ఎక్కితే గబ్బైపోతుంది. కానీ పెద్ద మనుషుల మాటలల్లో ఆ ప్రేమ, తీయందనం, అందులో ఆంధ్రులది చాలా ప్రేమ ఉంటుందండి. తెలంగాణలో అయితే తిట్టినట్టే మాట్లాడతారు, వీళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది. కానీ ఫోన్ మాట్లాడితే తెలంగాణలో తిట్టినట్టే, ఇంకా మళ్ళీ అలా ప్రేమ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఈ కారు కూడా 3 లక్షలకి గంపకుత్తకి ఇస్తాం. నేను ఈ రకంగా ఎంక్లాడ్కి తక్కువకి ఇస్తాను. 10 ఏళ్ళు అయిపోతుంది. ఇక్కడ ఎవరు వాడరు కాబట్టి మనం తిప్పగలుగుతున్నాం, టక్క నమ్మగలుగుతున్నాం, 3 లక్షలకు క్లోజ్ చేయగలుగుతాం. డస్టర్ కూడా హైదరాబాద్ 2.5 లక్షలకు 12 మోడల్ డస్టర్ వస్తుందండి గంపగుత్త. ఇప్పుడు తెచ్చినాకో 2500 రూపాయలు హైదరాబాద్ నుంచి తెస్తే, మా మిత్రులందరూ ఎవరు తెచ్చినా ఇప్పుడు 3 ఫాస్టాగ్లు వస్తాయి. మేము కట్నం ఆంధ్రలో చదివించుకోవాలి. రాజీవ్ రహదారి అని అప్పుడు ఎడుగురి సందిటి రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన టెండర్లే, కేసీఆర్ ఏమో ఫాస్టాగ్లు పెట్టించిండు. 2014 తర్వాతనే అయింది కరీంనగర్ రోడ్డు. 2 టోల్ గేట్లు 150 రూపాయలు. ఇది సింగిల్ వే 77 రూపాయలు నట్టినది. అది కూడా మొన్న గాడిపోతే కొట్టుకపోయింది. వాందేం టోల్ గేట్, వద్దుద్దే టోల్ గేట్. సిగ్గు కూడా ఉండాలి బాడుక వాళ్ళకి పైసలు తీసుకునే లంచోడుకులకు. తెలంగాణ సొమ్ము తింటారు కదా ఆంధ్ర కాంట్రాక్టర్లు మొత్తం ఆంధ్రలో అండి, తెలంగాణలో ఇవ్వలేరు ఆర్ఎన్బిలా. సో ఆ 77 ఓఆర్ఆర్తో 100. ఈ ఓఆర్ఆర్ కూడా మన పడోసియే, అంటే పక్కోళ్ళే, వాళ్ళు కూడా ఆంధ్రలో కాంట్రాక్టర్. సో అది కూడా 300 రూపాయలు ఫాస్టాగ్ పోతుంది, 600 రూపాయలు డీజిల్ పోతుంది. ఇప్పుడు ఆ డస్టర్ తెచ్చినందుకు ఆ డబ్బులు కూడా కలెక్టింగ్ అనేది, మనం పార్కింగ్ అనేది ఇస్తాం వీడియో. ఆ డబ్బులు కూడా కలెక్ట్ చేసుకొని
అయితే ఆ డబ్బులు కూడా కలెక్ట్ చేయాలి కాబట్టి 2500 అవి ఇప్పుడు 250 అంటే ఎల్లుండి ఇస్తాం, ఎందుకంటే రేపు ఫంక్షన్ అట మావాడు ఇయ్యాడంట. అట్లా మీరెవరన్నా కూడా ఆ డస్టర్ కావాలంటే సోమవారం రారి కరీంనగర్లో ఉంటుంది. రేపు ఆదివారం దావుతున్నది వాళ్ళు కాళేశ్వరం ఇటు దర్శనానికి పోయి అదే గంగ స్నానం చేసుకొని రాంగ్ ఇంత మైసవతల్ని శాంతి చేసుకొని వస్తారు. తెలంగాణ అంటేనే కొద్దిగా తీరైతే రాయల్ స్టాగ్ బెండర్స్ ప్యాడ్, ఇక తక్కువ అయితే ఇక పైసలు తక్కువ ఉంటే మన గవర్నమెంట్ నడిపా బాటిల్ కాలు ఇంత కలిసి కొంటావాలి కానీ గాడ ఎర్రమంది కొనుక్కుంటారా అని పైసలు తక్కువ కోసం కవర్ చేసుకుంటారు. మరి ఏం చేస్తాం, 100 రూపాయలు పోతే మంచి బాటిల్ వస్తుంది, ఏందా ఎర్రమందు కదా అని అనుకుంటారు ఆడవాళ్ళు ఇంట్లో. అది కవరింగ్ అన్నట్టే, అందరికీ ఎర్రమందు వినే దృష్టి ఉంటుంది. అది ఫ్రెండ్స్, దయచేసి ఆలోచన చేసి నేను ఈ తెచ్చే ధర మన ఢిల్లీ కార్స్ తెలంగాణ దీని నిజాయితీని కానీ దీని కంటెంట్ వర్షన్ కానీ దీని పద్ధతిని కానీ మీరు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్తే. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి.